వెల్కమ్ టు మహా కాంపిటేటివ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు మనము గ్రూప్ 2 గతంలో అడిగినటువంటి గ్రూప్ 2 కు సంబంధించినటువంటి క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఎగ్జిమా, సోరియాసిస్, విటిలిగో వేటికి సంబంధించినవి అని అన్నాడు. ఎగ్జిమా డిసీజ్ అట, సోరియాసిస్, విటిలిగో వేటికి సంబంధించింది అని అన్నాడు. సో ఇక్కడ మనం ప్రధానంగా చూస్తే ఎగ్జిమా, సోరియాసిస్, విటిలిగో అనేటిది చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులండి. సో ఏం జరుగుతుంది, చర్మానికి సంబంధించినటువంటి వ్యాధుల లోపల ఎగ్జిమా యొక్క సింప్టమ్స్ మనం చూసినట్లయితే ఎగ్జిమా లోపల చర్మం దళసరిగా మారుతుంది. అంటే బాగా దళసరిగా అంటే గరుకుగా మారుతుంది. చర్మం దళసరిగా మారే వ్యాధి ఏంటిది అంటే ఎగ్జిమా. దేని వల్ల వస్తుంది అంటే ఇది కలుషిత ఆహారము ద్వారా వస్తుంది. కలుషిత ఆహారము ద్వారా అంటే ఎప్పుడైతే ఈ ఫుడ్ కంటామినేషన్, కలుషితమైనటువంటి ఫుడ్ను తీసుకుంటామో దెన్ అదే విధంగా కలుషితమైనటువంటి నీటిని తీసుకోవడం ద్వారా ప్లస్ కలుషితమైనటువంటి వాయువులను పీల్చుకోవడం ద్వారా చర్మము దళసరిగా మారే వ్యాధి ఏంటిది అంటే ఎగ్జిమా వ్యాధి. దెన్ సెకండ్ వన్ ఏమంటున్నా, సోరియాసిస్ చూసినట్లయితే సోరియాసిస్ అనే డిసీజ్ కూడా చర్మానికి వచ్చే వ్యాధి. ఈ వ్యాధి లోపల ఏం జరుగుతుందంటే చర్మము స్కేల్స్ మాదిరిగా అంటే పొలుసుల మాదిరిగా ఊడిపోతుంది. ఆ ఫిష్ స్కేల్స్ ఏ విధంగా ఉంటాయో ఆ ఊడిపోతూ ఉంటుంది. కాబట్టి చర్మం పొలుసులుగా గనుక ఊడిపోతే ఆ వ్యాధిని ఏమంటారంటే పొలుసులుగా ఊడిపోతే దానినే సోరియాసిస్ అనే పేరుతోటి పిలుస్తారు. ప్రధానంగా దేని వల్ల వస్తుంది అంటే ఇది ఫంగస్ వల్ల అంటే శిలీంధ్రాల వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఎప్పుడైతే శిలీంధ్రము బాడీలోకి ఎంటర్ అవుతుందో, ఎంటర్ అయినప్పుడు చర్మం యొక్క బాహ్య అంతర్చర్మాలలో ఉండి చర్మాన్ని మొత్తం పొలుసులుగా మార్చేటట్టు చేస్తుంది. కాబట్టి సోరియాసిస్ అనేది చర్మము పొలుసులుగా మారుతుంది, ఎగ్జిమా అనేదేమో చర్మము దళసరిగా మారుతుంది. ఇది శిలీంధ్రం ద్వారా వస్తుంది, ఇదేమో కలుషితమైన ఫుడ్, వాటర్ అండ్ ఎయిర్ వాయువును పీల్చుకోవడం ద్వారా వస్తుంది. దెన్ అదే విధంగా విటిలిగో డిసీజ్ చూసినట్లయితే విటిలిగో ఏంటిది అంటే విటిలిగో వ్యాధిని బొల్లి వ్యాధి అనే పేరుతో కూడా పిలుస్తారు. ఏమన్నామండి బొల్లి వ్యాధి అని అంటారు. ఏంటిది బొల్లి వ్యాధి ఎందుకు వస్తుంది అంటే ప్రధానంగా మెలానిన్ లోపం వల్ల వస్తుంది. మెలానిన్ ఏంటి సార్ అంటే మన బాడీలో పీయూష గ్రంథి నుంచి, పిట్యూటరీ గ్రంథి నుంచి ఒక హార్మోన్ వస్తుంది. దాన్ని MSH అంటారు, మెలనిన్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ మెలనిన్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏం చేస్తుందంటే మెలానిన్ అనే వర్ణకాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇప్పుడు ఈ MSH మెలానిన్ గనక ఉత్పత్తి చేయకపోతే చర్మం అంతా ఏమవుతుంది అంటే లాస్ ఆఫ్ స్కిన్ కలర్, చర్మం మొత్తము ఆ కలర్ అనేది లాస్ అవుతూ ఉంటుంది. కాబట్టి మొత్తం చర్మం అంతా తెల్లగా అక్కడక్కడ మచ్చలు మచ్చలుగా మారుతూ ఉంటుంది. ఫోటో ల్యాబ్లలో పనిచేసే వాళ్ళ లోపల చేతులు కానీ ముఖం కానీ చూసినట్లయితే మొత్తము తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. ఆ డిసీజ్ ని మనం ఏమంటామంటే విటిలిగో అంటాం. కాబట్టి విటిలిగో అంటే బొల్లి వ్యాధి, ఇది మెలానిన్ లోపం వల్ల వస్తుంది. సోరియాసిస్ అనేమో శిలీంధ్రం వల్ల వస్తుంది. ఎగ్జిమా అనేదేమో కలుషితమైనటువంటి ఫుడ్ను, నీరును, వాయువును పీల్చుకోవడం ద్వారా చర్మానికి వచ్చే వ్యాధులు. దెన్ అదే విధంగా ఇక కన్ను అని ఇచ్చిందండి. కన్నుకు వచ్చే వ్యాధులు మనకు ఆల్రెడీ తెలుసు. రేచీకటి గాని, అంధత్వం గాని, జిరాప్తాల్మియా గాని, స్ట్రాబిస్మస్ మెల్లెకన్ను గాని ఇవి కంటికి వచ్చే వ్యాధులు. ఇక జన్యు సంబంధ వ్యాధులు అంటే జన్యువుల వల్ల వచ్చే వ్యాధులు ఏంటిది అని అంటే క్లైనీఫెల్టర్ సిండ్రోము, అదే విధంగా డౌన్ సిండ్రోము, తర్వాత వర్ణాంధత్వము. వర్ణాంధత్వము కానీ, క్లైనీఫెల్టర్ సిండ్రోమ్ కానీ, డౌన్ సిండ్రోమ్ అనేటి జన్యు సంబంధాల వల్ల వచ్చే వ్యాధులు. దెన్ దంత వ్యాధులు చూసినట్లయితే ఏంటి, దంతానికి వచ్చే వ్యాధులు పయేరియా అంటారు. పయేరియా. నెంబర్ 2 ఏంటంటే జింజివైటిస్, దంతానికి వచ్చే వ్యాధి జింజివైటిస్. ఈ పయేరియా, జింజివైటిస్ లోపల చిగుర్ల నుంచి రక్తం కారడము, చిగుర్ల నుంచి చీము కారడము, చిగుళ్ళు వాపుకు గురవడము వంటివి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా క్యావిటీ అంటామండి దంతక్షయం. దంతక్షయం క్యావిటీ.
ఓకేనా. సో ఈ క్యావిటీ లోపల ఈ చిగుర్లలోకి కనుక శిలీంధ్రం గాని బ్యాక్టీరియా గాని చేరినప్పుడు సో అక్కడ కూడా ఏమవుతుందంటే విపరీతమైనటువంటి నొప్పి ఏర్పడుతుంది. పుల్లటి పదార్థాలు తీసుకున్నప్పుడు సో పళ్ళు జివ్వుమని లాగుతూ ఉంటాయి. దాన్ని దంతక్షయం అంటాం. సో దంతాలకు వచ్చే మరొక డిసీజ్ ఏంటిది అంటే ఫ్లోరోసిస్. సో ఫ్లోరోసిస్ అంటే ఫ్లోరిన్ అధికంగా ఉన్నటువంటి నీటిని తీసుకోవడం వల్ల దంతాల పైన సో ఎల్లో లైన్స్ ఏర్పడతాయి, పచ్చని చారలు ఏర్పడతాయి. ఆ డిసీజ్ ను మనం ఏమంటామంటే ఫ్లోరోసిస్ అంటారు. సో దంతాల పైన ఏర్పడుతుంది. ప్లస్ అదే విధంగా ఫ్లోరోసిస్ డిసీజ్ లోపల సో బోన్స్ ఎలా మారుతాయి అంటే సో వికృత రూపంగా మారుతూ ఉంటాయి. అంటే సో వేరే షేప్ లో ఉండాల్సినటువంటి షేప్ లో కాకుండా వేరే షేప్ లో మారుతాయి. సో దాన్ని ఏమంటామంటే ఫ్లోరోసిస్ అంటారు. కాబట్టి సో కన్నుకొచ్చే వ్యాధులు, చర్మానికి వచ్చే వ్యాధులు, జన్యు సంబంధ దంత వ్యాధుల లోపల ఈ సోరియాసిస్, ఎగ్జిమా, విటిలిగో అనేది సో చర్మానికి వచ్చే వ్యాధులు. సో ఆన్సర్ ఏమవుతుందంటే చర్మం అవుతుంది. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే జతపరచండి అని అన్నాడు. ఆడ ఎడిస్, ఆడ ఎనాఫిలస్, ఆడ క్యూలెక్స్ అనేది. సో ఆడ ఎనీస్ ఇక్కడ చూస్తే మలేరియా ఇచ్చిండు, డెంగ్యూ, చికెన్ గున్యా ఇచ్చిండు, మెదడు వాపు, పైలేరియా ఇచ్చిండు అండి. సో ఫస్ట్ మనకి ఏం తెలవాలి ఇక్కడ చూస్తే ఒకసారి మలేరియా గురించి చూస్తే మలేరియా ఏంటిది అనంటే మలేరియా డిసీజ్ అనేది ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఓవెల్ ఏమంటుండండి ప్లాస్మోడియం వైవాక్స్ ప్లస్ ప్లాస్మోడియం ఓవెల్ అనే రెండు పరాన్న జీవుల వల్ల ఈ వ్యాధి వస్తుంది. సో ఈ పరాన్న జీవులు ఎక్కడ జీవసిస్తున్నాయంటే సో దేని శరీరం లోపల అంటే ఆడ ఎనాఫిలస్ దోమ శరీరం లోపల నివసిస్తూ ఉంటాయి అని మొట్టమొదటిసారిగా నట. దీన్ని ఇటలీలో అసలు అర్థం ఏంటిది అంటే మలేరియా అనగా చెడు గాలి అని అర్థం, బ్యాడ్ ఎయిర్ అంటాము, చెడు గాలి అని అర్థం. 1880వ సంవత్సరం లోపల 1880 లోపల చార్లెస్ లావిరన్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా ఏం చేసిండు అంటే ఈ పరాన్న జీవులను గుర్తించిండు. 1880లో చార్లెస్ లావిరన్ పరాన్న జీవులను గుర్తిస్తే 1894వ సంవత్సరం లోపల ఎప్పుడండి 94వ సంవత్సరం లోపల ప్యాట్రిక్ మాన్సన్ అనే శాస్త్రవేత్త, సో షార్ట్ కట్ లో రాసుకున్న మాన్సన్ అనే శాస్త్రవేత్త ఏం చేసిందంటే దోమలు మలేరియాను వ్యాపిస్తాయి అని చెప్పిండు ప్యాట్రిక్ మాన్సన్ 1894 లోపల. సో దెన్ అదే విధంగా 1897కి వచ్చేసరికి 1897 లోపల రొనాల్డ్ రాస్ అనే శాస్త్రవేత్త 1897 లోపల సో పరిశోధనలు చేసి ఆడ ఎనాఫిలస్ దోమలు మలేరియాను కలుగజేస్తాయి అని ప్రయోగపూర్వకంగా సో లాబొరేటరీ లోపల ప్రయోగపూర్వకంగా నిరూపించిండు. కాబట్టి సో ఇక్కడ ఏమంటున్నా అంటే ఇక్కడ రెండు మనం డేట్లు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి జాతీయ మలేరియా దినోత్సవము, జాతీయ మలేరియా దినోత్సవం ఎప్పుడు అంటే ఏప్రిల్ 25. ఏంటిది అంటే జాతీయ మలేరియా దినోత్సవము ఏప్రిల్ 25. దెన్ అదే విధంగా ప్రపంచ మలేరియా దినోత్సవము వరల్డ్ మలేరియా డే ఎప్పుడు అంటే వరల్డ్ మలేరియా దినోత్సవం ఎప్పుడు అంటే ఆగస్టు 20. ఎప్పుడైతే ఈ మలేరియా పరాన్న జీవులు శరీరంలో పోతాయో ఆర్బీసీల పైన సో అదే విధంగా చూసినట్లయితే ఆ లీవర్ సెల్స్ పైన అటాక్ చేస్తుంటాయి, ఆల్టర్నేట్ గా ఫీవర్ వస్తుంది. కాబట్టి సో మలేరియాను కలుగజేసేది ఎవరు అంటే ఆడ ఎనాఫిలస్ అనే దోమలు. దెన్ ఇక డెంగ్యూ ఒకసారి చూస్తే మనం డిసీజ్ డెంగ్యూ, చికెన్ గున్యా. డెంగ్యూ అనేదేమో ఫ్లావీ వైరస్ వల్ల వస్తుంది, ఫ్లావీ అనే వైరస్ వల్ల వస్తుంది. సో ఇక చికెన్ గున్యానేమో ఆల్ఫా వైరస్ వల్ల వస్తుంది. దీన్ని చిక్కు వైరస్ అనే పేరుతో కూడా పిలుస్తారు. చికెన్ గున్యా ఆల్ఫా వైరస్ వల్ల వస్తుంది. సో ఈ డెంగ్యూ లోపలనేమో ప్రధానంగా ప్లేట్లెట్ల యొక్క సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది, జ్వరం ఉంటుంది, ఒళ్ళు నొప్పులు ఉంటాయి. చికెన్ గున్యాకు వచ్చేసరికి సో మొట్టమొదటిగా దీన్ని ఏం చేశారంటే ఆఫ్రికా ఖండంలోని టాంజానియా లోపల గుర్తించిర్రు. ఎక్కడండి? టాంజానియా, ఆఫ్రికాలోని టాంజానియా లోపల గుర్తించిర్రు. కెన్యా లోపల ఒక రెండు భాషలు ఉన్నాయి. ఏంటిది అంటే సో కెన్యాలోని స్వాహిలీ అనే భాష ప్లస్ మాకొండి భాష లోపల
కెన్యాలోని స్వాహిలి అండ్ మాకొండి భాష లోపల చికెన్ గున్యా అంటే అర్థం ఏంటిది అంటే సో బెంట్ వాకింగ్ అంటే వంగి నడవడము అని అర్థం. సో వంగి నడవడము అంటే మొత్తం కాళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు ఏర్పడతాయి కాబట్టి వంగి నడుస్తూ ఉంటాడు. సో ఇప్పుడు ఈ డెంగ్యూ చికెన్ గున్యా అనేటి ఆ రెండు దేని లోపల జీవిస్తాయి అని అంటే సో ప్రధానంగా ఎడీస్ దోమ లోపల జీవిస్తూ ఉంటాయి. కాబట్టి సో డెంగ్యూ చికెన్ గున్యానేమో ఆడ ఎడీస్, మలేరియానేమో ఆడ ఎనాఫిలస్. దానిక మెదడు వాపు పైలేరియాకి వచ్చేసరికి క్యులెక్స్ అనే దోమ. సో పైలేరియా అంటే ఏంటిది? కాళ్ళు చేతులు శోషరస గ్రంథుల లోపల వాపు ఏర్పడుతుంది, లావుగా తయారు కావడము, దాన్నే సో ఎలిఫెంట్ లెగ్ అనే పేరుతో పిలుస్తారు, ఎలిఫెంటియాసిస్ అని అంటారు. దెన్ మెదడు వాపు అంటే సో ఎన్సెఫలైటిస్, ఇది ఆర్బో వైరస్ వల్ల వస్తుంది. మెదడు వాపు అనేది ఆర్బో వైరస్ వల్ల వస్తుంది. ఓకేనా? మొదట జపాన్ లోపల కనుగొన్నారు కాబట్టి దీన్ని జపనీస్ ఎన్సెఫలైటిస్ అంటారు. దీని నివారణ కోసం కూడా ఏం చేస్తారంటే జేఈ వ్యాక్సిన్, జపనీస్ ఎన్సెఫలైటిస్ అనే వ్యాక్సిన్ ను ఉపయోగిస్తుంటారు. ఇక సో మాత్రలు కూడా ఉన్నాయి మెదడు వాపుకు. బెల్లాడోనా అనే మాత్రలను ఉపయోగించడం ద్వారా సో ఈ మెదడు వాపు వ్యాధి నుండి రక్షించుకోవచ్చు. కాబట్టి సో మెదడు వాపు ఏమో ఆడ క్యూలెక్స్, ఆడ ఎడీస్, డెంగ్యూ, చికెన్ గున్యా. ఏనేమో సో 2 అవుతుంది, A2 తోటి 2 ఉన్నాయి. ఆడ ఎనాఫిలస్ మలేరియా 1, A2, B1 తర్వాత C3 కాబట్టి సో డి ఆన్సర్ ఈజ్ రైట్ అవుతుంది అండి. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.